నేను ఒక 20 years ఫుట్బాల్ స్టేట్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ఉంటుంది. నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ చేస్తుంది. మళ్ళీ స్టేట్లో నిజాం గోల్డ్ కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఒక 20 years స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వరల్డ్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాను. ఇంతవరకు ఎవరు కండక్ట్ చేయలేదు. తెలంగాణ అజిటేషన్లో వీ హ్యావ్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ వరల్డ్ టోర్నమెంట్ బ్యాడ్మింటన్. ఇది ఒక మనకు ఇవంతా ఫెదరిన్ అవర్ క్యాప్ ఇవంతా ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఈ స్టేడియం కానీ ఇక్కడ కానీ ఇవంతా అభివృద్ధికి అన్ఆథరైజ్డ్ ఆక్యుపెన్సీ ఇక్కడ మా ప్రాంతాల్లో ఎక్కువ అవంతా కాకుండా ఉండేదానికి దగ్గర 40-80 years బ్యాక్ 50 years బ్యాక్ కాంపౌండ్ వాళ్ళు కూడా ముందు కట్టించాను నేను. అంటే చూస్తుంటారు మీరు చుట్టూ చాలా ముందుకు వచ్చేస్తాయి స్టేడియంలో ఒక చుట్టూ మిగలకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ స్పోర్ట్స్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కర్నూలు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. రెస్పాన్ బేగం కూడా కర్నూలు అమ్మాయిని వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ డేమ్. పవర్ లిఫ్టింగ్ సెట్స్ లేవని చెప్తున్నారు. ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్, నో ఇష్యూస్. నా కొడుకు కూడా స్పోర్ట్స్ మ్యాన్, మినిస్టర్గా ఉన్నాడు. యూకేలో ఈజ్ ఏ వెరీ ఛాంపియన్గా ఉన్నాడు వాళ్ళ కాలేజ్ యూనివర్సిటీ. మీరంతా మన పిల్లలు, మీరందరూ ఒక స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉన్నారంటే మీకు ఎన్నో విధాల లైఫ్లో సెటిల్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ నుంచే ఉద్యోగాలు ఒకటే కాకుండా ఇప్పుడు ఉద్యోగాలు చాలా ఇప్పించాను. ఫుట్బాల్లో, బ్యాడ్మింటన్లో చాలా ఉద్యోగాలు ఇప్పించాను. ఇప్పుడు కొద్దిగా తగ్గిండొచ్చు, అది కాంపిటీషన్ ఎక్కువగా ఉండొచ్చు. కానీ మీ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, మీకు ఒక డిసిప్లిన్ నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ ఇట్స్ ఇంటర్లింక్డ్ సో మెనీ థింగ్స్. ఒకటే ఉద్యోగాల కోసమో కాదు, మీకు ఒక డిసిప్లిను, మళ్ళీ ఒక అసోసియేషన్ పెరిగేదానికి మీరంతా ఒక ఆర్గనైజ్ సెక్టర్గా మీరు ఫ్యూచర్లో ఉండటం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం ఫ్యూచర్లో. ఇప్పుడు మీరందరూ వచ్చారు, మీరందరూ డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చారు. మీరేం చేసుకోవాలంటే కొంతమంది కలెక్టర్లు కావచ్చు, కొంతమంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, కొంతమంది మినిస్టర్లు కావచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. మోదీ గారు ఒక టీ కప్ అమ్ముకుని రైల్వే స్టేషన్లో ఈరోజు గ్లోబల్ లీడర్ అయ్యాడు. ఆయన మాట శాసనం కింద అయిపోయింది. ఆయన ఎంతో కష్టపడి చదివాడు. మరి ఈరోజు మోదీ గారు ఒక చిన్న టీ అమ్ముకుంటూ రైల్వే స్టేషన్లో ఈరోజు ఈ లెవెల్కి వచ్చాడు అంటే ఆయన కృషి, ఆయన పట్టుదల ఉంది. సో మీ అందరిలో కృషి అనేది మనం చేయాలి. లక్కు కిడ్చిపెట్టాలి. లక్ ఉంది అని అడగరాదు, లక్కు కిడ్చిపెట్టాలి. ముందు మనం కృషి చేయాలి. సమ్ పీపుల్ విల్ సే నాకు లక్ లేదు అనేదే రాంగ్ వర్డ్. మనం కృషి చేసి లక్ రాలేదంటే అప్పుడు చెప్పాలి మనకు లక్ లేదని. కృషి చేయకుండా మాకు లక్ లేదంటే ఎట్లయితుంది? ఇట్స్ నాట్ కరెక్ట్. సో అలాగే మోదీ గారు చాలా డైనమిక్గా ముందుకు వెళ్ళారు. మనకందరికీ మార్గదర్శనంగా మనం తీసుకోవాలి. ఇలాంటి నాయకులు మనకు ఉన్నారు, దేశ గౌరవాన్ని కాపాడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళని మీరు మీరు నాయకులు తీసుకోవాలి. మీరంతా కుటుంబంగా ఉండాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది లొకేషన్, ప్లేసు, రీజన్ ఇచ్చిపెట్టి మీరందరూ ఒక కుటుంబంగా ఉండి ఫ్యూచర్లో మీరు ఏమైనా ఒకరికొకరు కావాల్సింటే అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరికొకరు సహాయ సహకారం అందించుకుంటూ ముందుకు పోవాలి. ఇవన్నీ మనం మిగతావన్నీ కులము, మతము ఇవంతా సెకండరీ థింగ్. మనమంతా భారతీయులని తెలుసుకొని ముందుకు పోతే మనకు భవిష్యత్తు ఉంటుందని సెలవిస్తూ మీరు ఇంకా బాగా పార్టిసిపేట్ చేయాలి. ఇంకా మీరు ఉత్తీర్ణులు కావాలని తెలియజేస్తూ సెలవిస్తున్నాను.